కామాఖ్య దేవాలయం ఎవరెవరు వెళ్ళొచ్చారు చేతులు లేపండి. కామాఖ్య టెంపుల్. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరైనా కామాఖ్య దేవాలయం పోయినరా? మణిద్వీప్, ప్రదీప్ గారు, క్రాంతి గారు, మీరు వెళ్ళలేదా? ఏడుకొండలు గారు మీరు, వెంకట్రాములు గారు మీరు వెళ్ళలేదా? జూన్ 22 తారీఖు అనగా ఈ నెల 22 తారీఖు కామాఖ్య దేవాలయంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుంది. అది సృష్టి ఆరంభం నుంచి జరుగుతూ ఉంది. మానవాళి ఎప్పుడైతే ధార్మికం వైపు నడుస్తూ వచ్చారో అప్పుడు దాని యొక్క విజ్ఞానాన్ని వికాసం వైపు తీసుకున్నారు. అంతకన్నా ముందు అంతర్దృష్టితో ఉండేవాళ్ళు కేవలం యోగులు, సిద్ధపురుషులు మాత్రమే అక్కడ కామాఖ్య కొండపైన, ఆ నీలాంచల పర్వతం పైన సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే ఆ పర్వత రూపకంగా మారాడు అమ్మవారి కోసం. ఆ పర్వతం పైన కొంతమంది యోగులు, సిద్ధులు, తాపసులు మాత్రమే ఆ ఆవిష్కరణను చూసేవాళ్ళు. క్రమేపీ పోతూ 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 మనుష్యుడనేవాడు ఎప్పుడైతే ఆధ్యాత్మికతకు మిళితమయ్యాడో అందరికీ ఆ కాన్సెప్ట్ అనేది నచ్చుకుంటూ వచ్చింది బాగా. కొన్ని లక్షల సంవత్సరాలు, ఇప్పటిది కాదు ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కామాఖ్య దేవాలయంలో శక్తిపీఠం, మనకు 18 శక్తిపీఠాల్లో అది శక్తిపీఠం. తాంత్రిక ఉపాసనకు పెద్దపీట. భూప్రపంచంలో ఎవరైనాను తాంత్రిక విద్యలు అభ్యాసించాలన్నా, మంత్రశక్తిని వశం చేసుకోవాలన్నా కామాఖ్య దేవాలయం బెస్ట్ సపోర్టింగ్ ఎనర్జీని ఇస్తుంది మనకు. అన్ని శక్తిపీఠాల్లో ఉంటుంది. కామాఖ్య దేవాలయంలో ఒక మంచి విశిష్టత, ఒక నైపుణ్యం ఉంది కాబట్టి ఇంకా తొందరగా సిద్ధిస్తాయన్నమాట. అక్కడ జరిగేటటువంటి ఆవిష్కరణ అద్భుతం. ఆ మహత్తు ఏంటంటే అంబువాచి అంటారు. అంబువాచి అనే పదానికి తేట తెలుగు అర్థం, మనకందరికి అర్థమయ్యే పదం చెప్పాలనుకుంటే, జగన్మాత పూర్ణ చైతన్యంతో వికాసమయ్యే సందర్భం. అంటే మిగతా రోజుల్లో ఉండదా గురుదేవ అంటే ఉంటుంది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. సృష్టి అంతమైన తర్వాత కూడా ఉంటుంది. మళ్ళీ పునఃసృష్టి ఏర్పడేటప్పుడు ఉంటుంది. మళ్ళీ అంతమయ్యే వరకు ఉంటుంది. ఆమె లేని సమయం లేదు, ఆమె ఉండని సమయం అంటూ ఉండదు. కానీ ప్రత్యేకమైన హక్కును, ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని మనకు ప్రసాదించి ప్రదర్శించడానికి ఒక గడియ ఎంచుకున్నది అమ్మవారు ఆదిశక్తి. దాన్ని అంబువాచి మేళ అంటారు. అంబువాచి అనేదానికి జగన్మాత పూర్ణ చైతన్యవంతురాలై, పరిపూర్ణమైన శక్తివంతురాలై అందరినీ అనుగ్రహించడానికి, మానవాళినే కాదు జగత్ సృష్టినంతా అనుగ్రహించడానికి సాక్షిభూతంగా నిలిచేటటువంటి దినమే అంబువాచి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం జూన్ 22వ తారీఖు, అంతకన్నా ఒక రోజు ముందే జూన్ 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు సర్వదేవతలందరూ వచ్చి జగన్మాతకు పూజ చేసిపోతారు. కామాఖ్య దేవాలయంలో సూక్ష్మభావంతో, సూక్ష్మ శరీరంతో వచ్చి చేస్తారు. భౌతిక శరీరాలతో రారు. అలా వచ్చి వాళ్ళు పూజ చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నుంచి దేవాలయం మూసివేస్తారు. 22 నుంచి 25వ వరకు దేవాలయంలో ఎవరిని చూడనివ్వరు, ప్రవేశం ఉండదు. ఆచార్యులు కూడా వెళ్ళరు ఆ దేవాలయంలో, పూజారులు కూడా వెళ్ళరు. 25వ తారీఖు నుంచి కంటిన్యూ అమ్మవారి దర్శనార్థమై వదులుతారు. గర్భాలయం లోపల కూడా వెళ్ళనిస్తారు. ఈ అంబువాచి మేళ జరిగే సమయంలో ఎవరైతే ఆ పర్వతం మీద నిద్ర చేస్తారో, అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకు అతీతమైన శక్తులు వస్తాయని నమ్మకమే కాదు, సత్యం అది. అతీంద్రియ శక్తులు వస్తాయి, సూపర్ న్యాచురల్ పవర్స్. అవి వైదికంగా కావాలనుకుంటే వైదికంగా, అవైదికంగా కావాలంటే అవైదికంగా, ఏ విద్యలో కావాలంటే ఆ విద్యాపరంగా మనకు ప్రదర్శితం అవుతాయి. అన్నిటికన్నా గొప్ప అదృష్టం ఏంటంటే మనం చేసుకున్న అదృష్టం, భారతదేశంలో మనం పుట్టడానికి ఉండేటటువంటి గొప్ప అదృష్టం. ఈ కామాఖ్య దేవాలయం దగ్గర ఉండేటటువంటి మహత్తు, ఆ పర్వతం మీద ఉండేటటువంటి చైతన్యం, ఆ శక్తి ఏ పాకిస్తాన్లోనో, లేకపోతే అమెరికానో, లండన్లోనో, యూరోప్ కంట్రీస్లోనో, లేకపోతే ఇతరేతర ఏ దేశాల్లో ఉండి ఉన్నా మనము అదృష్టహీనులమని భావించవచ్చు. మన దేశంలో ఉండడం అట్లంటే ఇది ఒక విశ్వాసానికి కేంద్రకం అయి ఉండవచ్చు. మనం ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాం అనుకోవచ్చు. ఈ పర్వతం మీద ఉండేటటువంటి ఎనర్జీస్ని కార్బన్ డేటింగ్ చేసి టెస్ట్ చేయమని చెప్పండి.
ఇప్పుడున్న ఆధునిక పరికరాలతో ప్రపంచంలో అన్ని పర్వతాల మీద టెస్టులు చేయమని చెప్పండి, ఇక్కడున్న ఎనర్జీ లెవెల్స్ భూప్రపంచంలో ఏ పర్వతం మీద కూడా మ్యాచ్ అవ్వవు, టాలీ అవ్వవు. మనకు సృష్టి ఉత్పత్తికి కావాల్సింది స్త్రీ యొక్క సౌజన్య శక్తి, మాతృత్వ శక్తి మనకు అవసరం. ఆ మాతృత్వ శక్తికి మూల రూపం ఏంటంటే యోని కదా, మనకందరికి తెలుసు ఆ విషయం. కేవలం దాని భోగ దృష్టితో చూడకుండా ధార్మిక జ్ఞానంతో యోగమూలాలను అనుసరించి యోగమూలంతో కనుక మనం చూడవలసి వస్తే అది భోగానికి మూలమైన స్థానం కాదు, సృష్టికి మూలమైన స్థానం, సృష్టి రావడానికి మూలమైన స్థానం, నీవు కూడా రావడానికి మూలమైన స్థానం. అది సాక్షాత్తు జగన్మాత యొక్క మూల స్థానం అని నమ్మాలి. సృష్టికి మూలమైనటువంటి స్థానమే కాకుండా మన జన్మకు కూడా మూలమైన స్థానం, హరిహర బ్రహ్మలు కూడా రావడానికి మూలమైన స్థానం, బ్రహ్మాండాదులు రావడానికి మూలమైన స్థానం. ఆ స్థానాన్ని అత్యంత పవిత్రంగా భావించాల్సినటువంటి దృష్టితో ఉన్న మానవుడే పుణ్యపురుషుడు, ధార్మిక పురుషుడు, సత్యశీలుడు, సత్యనిష్టాగరిష్ఠుడు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. ఈ అంబువాచి మేళ రోజు భూప్రపంచంలో ఉండే ఏ పురుషుడు కూడా ప్రతి ఒక్క స్త్రీని సాక్షాత్తు పరదేవత వలె చూడాలి. ఎవరు కూడా ఆమె మాతృత్వాన్ని తాకవద్దు. జూన్ 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఎవరు కూడా ప్రతి స్త్రీలో పరదేవతను చూడాలి. 22, 23, 24, 25 ఈ 4 రోజులు ఎటువంటి స్త్రీలో కూడా కామవాంఛ, కామ ప్రేరేపితమైన దృష్టి పెట్టవద్దు. ఆమెను పరదేవత వలె చూడువాడుకి అన్ని శక్తులు, అన్ని దివ్యత్వములు, అన్నిటి లోపల ఆయనకు పూర్ణ చైతన్యం అనేది వికాసం అవుతుంది. అలా వికాసమైనటువంటి మానవుడికి ఏ పని అనుకుంటే ఆ పని అవుతుంది. ఏ ప్రాజెక్టు డీల్ చేయాలన్నా తొందరగా అయిపోతుంది. ఎటువంటి వ్యాపారం అన్న చేతికి వస్తుంది. మనం ఏదైనా అనుకున్నామంటే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఏదైనా అనుకూలం కావట్లేదు అనుకున్నా ఈ నియమావళి పాటించిన పుణ్యపురుషునికి తొందరగా ఆధీనం లోపలికి వస్తాయి. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది. ఎందుకోసం ఆ రోజు స్త్రీలను తాకకూడదు, వారి యందు రమించకూడదు, వారితో సంభోగం చేయకూడదు, వారితో కలియకూడదు. ప్రతి స్త్రీలో మాతృత్వాన్ని ఎందుకు చూడాలంటే జూన్ 22వ తారీఖు రోజు కామాఖ్య దేవాలయం లోపల జరిగే అంబువాచికి ఇంకొక ప్రత్యేకమైన, ప్రతిరూపమైన, ప్రత్యక్షమైన నిదర్శనం ఏంటంటే అమ్మవారు ఋతుస్రాత అవుతుందని నమ్ముతారు. స్త్రీలు ఏ విధంగా అయితే నెలసరి అవుతారో జగన్మాత ఆ క్షేత్రం నందు ఈ 5 రోజులు కూడా ఆమె పీరియడ్ టైం అని నమ్ముతారు. అక్కడేదో అమ్మవారు అవుతుందని ఇక్కడ మహిళల మీద ఎందుకు ఆపాదం చేస్తారు గురుదేవా అని మీరు అనుకుంటే, ఈ జగతిలో ఆడ అంశతో పుట్టిన ప్రతి జీవరాశి కూడా ఆదిశక్తే. మానవుడు ఒకటే కాదు, మనుష్య జన్మ ఒకటే కాదు, ఎనీ ఫీమేల్ ఓరియంటెడ్ జగతిలో ఉండే అన్ని మాతృత్వాలు, అది గోవులో కావచ్చు, శునకంలో కావచ్చు, ఏమిట్లనే సరే ప్రతి జీవరాశిలో ఉండేటటువంటి మాతృత్వం అంతా కూడా పరదేవత స్వరూపమే. అక్కడ కామాఖ్య దేవాలయంలో అమ్మవారు ఎప్పుడైతే ఋతుస్రాత అవుతుందో ఈ జగతిలో ఉండేటటువంటి అన్ని స్త్రీ జన్మలు కూడా పరమపావనమై ఉంటాయి. ఆ పరమపావనమైన సందర్భం లోపల ఆమెతో మీరు తప్పు చేయకూడదు. చేస్తే దాని యొక్క దోషాన్ని కూడా మోయవలసి వస్తుంది. కాబట్టి ధార్మికమైన చింతనతో ఈ విషయాన్ని మీకు ఆలోచించి నేను చెప్తున్నాను. ప్రాథమికమైన జ్ఞానంతో నేను చెప్పట్లేదు. ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలాగే సాధ్యమైనంత వరకు జూన్ 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం ముందు యోని ఆకారం, దిల్ ఆకారంలో ఒక దీపపు ప్రమిద తెచ్చి ఆ దీపపు ప్రమిదని ఎర్రటి రంగుతో అలిమి ఆ ఎర్రటి ప్రమిద లోపల స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించుకోండి. అఖండ దీపం 22, 23, 24, 25 తారీఖు వరకు. 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి వెలిగించి 25వ తారీఖు తర్వాత అదంతా కదే కొండెక్కేటట్టుగా చూసుకోండి. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. ఎన్ని సమస్యలున్నా తీరిపోతాయి. ఏదైనా అమ్మవారి ఫోటో పెట్టుకోండి, ఆ ఫోటో ముందు జ్యోతి వెలిగించి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పుకోండి, తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. దీనికి ఒక ముఖ్యమైన నియమం ఏంటంటే
ఈ 5 రోజులు ఆ ఇంట్లో పాతివ్రత్య ధర్మం పాటించాలి. పత్నీవ్రతం పురుషుడు పాటించాలి, పతివ్రతం స్త్రీ పాటించాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు, నాన్ వెజ్ తినకూడదు. 5 రోజులు పవిత్రంగా వ్రతంగా నిష్ఠగా ఉండగలిగితే చాలు. ఒకవేళ దీపం వెలిగించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 5 రోజుల సమయం వరకు బయట ఎక్కడ కూడా నాన్ వెజ్ తినొద్దు, డ్రింక్ చేయొద్దు, అశ్లీలమైనటువంటి పనులు చేయొద్దు. ప్రతి స్త్రీ లోపల దైవత్వాన్ని చూసి నడవండి. అది ఒక వ్రతమే. చాలా గొప్ప అవకాశం మనకిచ్చాడు భగవంతుడు. ఈ అంబువాచి మేళను మొట్టమొదటిసారి నిర్వహించిన వాళ్ళు ఎవరో తెలుసా? పరమశివుడు. పరమశివుడు ఈ మేళను ప్రారంభించాడు. పరమశివుడు ఈ మేళను ప్రారంభించిన తర్వాత ఎంతోమంది యోగులకు, సిద్ధులకు ఈ యొక్క అంబువాచి మహత్యాన్ని వివరించి ఆ రోజు ఆ పర్వతం మీద ఏ విధంగా తపమాచరించి సిద్ధులను వశం చేసుకోవాలో నేర్పుతాడు. ఎన్నెన్నో విద్యలు నేర్పుతాడు. అలా పరంపరగా వచ్చినటువంటిది ఈ అంబువాచి మేళ. ఏడాదికి ఒక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. అలా అమ్మవారి యొక్క మూలస్థానం నుంచి స్రవించబడుతున్నటువంటి ఆ ద్రవమునకు ఒక వస్త్రాన్ని కప్పుతారు. ఆ వస్త్రం ఆ ద్రవము చేత మొత్తం తడుస్తుంది. అలా తడిసినటువంటి వస్త్రమును ప్రసాదం కింద ఇస్తారు. రాజకుటుంబీకులకు ఇచ్చేవాళ్ళు, అప్పుడు రాజవంశస్థులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బులున్నోళ్ళకి ఇస్తారు, విఐపీలకు కొంచెం అంత ముక్క కట్ చేసి ఇస్తారు. అలా తడిసినటువంటి వస్త్రమును కనుక ఎవరైతే దగ్గర ఉంచుకుంటారో వాళ్ళు అజేయులు. ఈ త్రిభువనాలలో వాళ్ళకు తిరుగుండదు. తాంత్రిక శక్తులను అభ్యాసించే వాళ్ళు ఆ వస్త్రం కొరకు ఎంతో తాపత్రయపడతారు. వాళ్ళు మంత్రదండానికి ఆ వస్త్రం కట్టుకుంటారు, లేదా ఒక ఉంగరం రూపంలో పెట్టుకుంటారు, లేదా మెడలో అలంకారంగా ఉండే మాలల కన్నా కట్టుకుంటారు, శిఖ కన్నా కట్టుకుంటారు, భుజానికన్నా కట్టుకుంటారు, నడుము కన్నా కట్టుకుంటారు. అలా కట్టుకున్న వాళ్లకు అతీత శక్తులు వస్తాయని, వాళ్ళు ఏమనుకుంటా అవుతాయని నమ్ముతారో అది సత్యం, అది జరిగింది, వాస్తవం కూడా. ఇది జూన్ 22వ తారీఖు రోజు కామాఖ్య దేవాలయంలో జరిగేటటువంటి అంబువాచి మేళ యొక్క ప్రత్యేకత. జగన్మాత కృపతో నా జ్ఞానానికి అందిన ప్రాథమిక జ్ఞానాన్ని మీకు ఇచ్చాను. శాస్త్రీయమైనటువంటి జ్ఞానం వేరు, తాంత్రిక గ్రంథాల్లో చాలా గొప్పగా చెప్పారు దాని గురించి. ఇంకా కొన్ని అనుభవంతో చూసిన వాళ్ళు, యోగులు, కవులు, సిద్ధులు చాలామంది రాసిన గ్రంథాల్లో కూడా ఉన్నాయి. వాటితో మనకేం అవసరం లేదు. మీకు అవసరమయ్యేటటువంటి విషయాలే మీకు చెప్పాను. భూప్రపంచంలో ఆధ్యాత్మికతకు ఎవరైతే వశులై ఉన్నారో, ధార్మికతను నమ్మేటటువంటి ఆస్తికులకు అందరికీ ఇది ఆమోదం. ఆ 5 రోజులు పవిత్రంగా ఉండండి. వీలైతే యోని ఆకారపు ప్రమిద తెచ్చుకొని అమ్మవారి ముందు నెయ్యి వేసి అఖండ దీపం పెట్టుకోండి. శుద్ధ శాకాహార సంపన్నులై ఉండాలి, పవిత్రులై ఉండండి, చాలు. అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. వీటితో పాటు ఇంకొక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఏంటంటే, ఎవరైతే ఈ 5 రోజులు మాతృత్వ ధర్మాన్ని కాపాడతారో ఆ ఇంట్లో ఆ వంశవృక్షానికి ఎటువంటి ఆటంకాలు సంభవించవు. ఇప్పుడు చూడండి, పిల్లలు పుడుతున్నారు, పెరిగి పెద్దగైన కొన్ని రోజులకు ఏదో ఒక అఘాయిత్యం జరిగి, ఏదో యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోతారు. మనం కన్నా పిల్లలు మన కళ్ళ ముందే చనిపోతారు. ఇటువంటి విపత్తులు సంభవించడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అటువంటివి ఏమన్నా మీ ఇంట్లో జరగాల్సి ఉన్నా, మీ రాత ఫలంగా మీ పిల్లలకి ఎవరికైనా అటువంటి జరిగేది ఉన్నా, ఈ వ్రతం ఆచరించిన వాడికి అటువంటి గండాలు గణింత్రాలు ఏమన్నా పోతాయి, ఉండవు. తప్పకుండా మనం శ్రీ విద్య సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి అమ్మవారి మహత్తుకు సంబంధించి ఏ గొప్ప సాధన ఉన్నా, ఏ గొప్ప సిద్ధి ఉన్నా, ఏ గొప్ప విద్య ఉన్నా సర్వజనులు పాటించుకునే విధానానికి సంబంధించిన ఏ అంశం ఉన్నా మనం చెప్పాలి. మన ధర్మం అది. ఇప్పుడు కామాఖ్య దేవాలయంలో జరిగేటటువంటి అద్భుతం గురించి ఎంతోమందికి ఎన్నో అపోహాలు ఉన్నాయి. అక్కడ వాస్తవంగా అమ్మవారి యొక్క యోనికి సంబంధించిన పూజలు జరుగుతాయని, మహిళలను తీసుకెళ్ళి నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తారని, అవి యోని పూజలని, కౌళాచారంలో అదొక భాగమని, తాంత్రికంగా అదొక భాగమని, వామపంతులు అదొక శాఖ అని చెప్పేసి కథలుగా ప్రచారం చేసి అమ్మవారి మీద ఒక అసభ్యకరమైనటువంటి వార్తను, అసభ్యకరమైనటువంటి ప్రచారాన్ని బయట సమాజంలో స్ప్రెడ్ చేశారు కొంతమంది మహనీయులు, గొప్పవాళ్ళు, మేధావులు. కానీ భగవతి ప్రత్యక్షంగా చెప్తున్నాను, అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి తప్పు. మాతృత్వాన్ని గౌరవించడం అంటే అర్థం ఏంటి? పరాశ్రీ స్వామిని గౌరవించాలంటే ఆయనని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు. మాట చేత, చూపు చేత, ప్రవర్తన చేత
తాకడంతో కానీ ఏ విధంగా కూడా ఆయనని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆయనను గౌరవించినట్లే లెక్క. పూజించడం అంటే ధూపదీప నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూలదండలు వేసేది పూజ అనుకుంటాం మనం. పూజకు ఇంకొక అర్థం ఏంటంటే గౌరవ సూచకం. అదే పెద్ద పూజ. జగతిలో ఉండే మాతృత్వాన్ని గౌరవించాలి కానీ ఆ మాతృత్వాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించి దానికి ఏదో చేస్తున్నట్లు చూపిస్తే ఏమీ తెలియని సమాజం ఏం అర్థం చేసుకుంటుంది దాని గురించి? హిందూయిజంలు ఇట్లా కూడా ఉన్నాయా? హిందూయిజంలు ఇవి కూడా చేస్తారా? మన హిందువులకే సందేహాలు వస్తున్నాయి, ఇక ఇతర మతాల వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి? వాళ్ళకి ఇంకా ఎంత వ్యంగ్యంగా అనుమానాలు రావచ్చు. అటువంటి అనుమానాలు ఏమున్నా కూడా ఎవరు నమ్మొద్దు దయచేసి. నేను చెప్పిన పద్ధతిలో అమ్మవారిని మీరు పూజించుకోండి, గౌరవించుకోండి, మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. శుభమస్తు.